మనుషులు ఉన్నారేంటి? ఓ, అడవిలో అన్ని జంతువులలో తెలివైన నక్క అంటే నేనే కదా. నన్ను చూడడానికి వచ్చుంటారు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇవాళ నా తెలివితో ఈ అడవికి మంత్రి ఎలా అయ్యానో చూపిస్తాను. నమస్కారం మహారాజా. అవును, నేను అడవికి రాజుని. నాకు చాలా బలము, ధైర్యం ఎక్కువ. నేను ఎవరికి భయపడను. నేను చెప్పిందే మీరంతా వినాలి. నా గర్జన 5 మైళ్ళు దూరం వినిపిస్తుంది. నా మాటే శాసనం. కాబట్టి నేనే గొప్పని, ఈ అడవికి మహారాజుని. అవును మహారాజా, అందుకే పెద్ద పెద్ద ఏనుగులు మిమ్మల్ని చూసి భయపడతాయి మహారాజా. ధైర్యంలో నన్ను మించిన జంతువులు వేరేవు. నాకు కూడా చాలా బలం అండి. నేను చాలా బాగా పరిగెత్తాను. నేను చాలా పనులు చేశాను. నేను గ్రేట్ బెంగాల్ టైగర్ని. నేను చాలా అందంగా ఉంటాను. అవును పులి బాబా, అందుకే నువ్వు ఇండియాకి జాతీయ జంతువు. ఎవరు అందమంటున్నారు? నేను చాలా అందంగా ఉంటాను. బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటాను. అందుకే సీతాదేవి నిన్ను చూసి నాకు బంగారు జింక కావాలి అని అడిగారు. నాలాగా వెలిగే శక్తి ఏ జంతువుకి లేదు. వాసనతోనే దగ్గరలో ఏ ప్రమాదం అంటే పసిగట్టేస్తా. వాసన చూసి పసిగట్టంలో నా తర్వాత ఎవరైనా. ఈ మనుషులకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో మంచిగా భావిస్తారు. నాలాగా మిమ్మల్ని దగ్గర తీసుకుంటారా ఏంటి? నన్ను నమ్మినంతగా నమ్ముతారా ఏంటి? అందుకే నువ్వు మనిషికి నిజమైన నేస్తం అంటారు. మనుషులకు నేనంటే చాలా ఇష్టం. నేను చాలా పుచ్చిక మొత్తగా ఉంటాను. పిల్లలు పెద్దలు అందరూ నాతో ఆడుకోవటానికి ఇష్టపడతారు. నాతో స్నేహం చేయడం చాలా సులభం. నేను చాలా ప్రేమగా ఉంటాను. బాగా వేగంగా గెంతుకుంటూ వెళ్తావు కదా. అవును అవును. ఎవరాకు చెప్పు చెప్పు చెప్పు. అరే ఎవరా కోతి వంద కుప్పికంతో నేను చాలా చలాకగా ఉంటాను. దాంతో సరదాగా ఏ జంతువు ఉండదు. కోతి పనితో అందరినీ బాగా నవ్విస్తాను. మనుషులు చేసే పనులన్నీ చక్క నేర్చుకునే తెలివి. Finish. What? I speak. Small.
అసలు మనుషులే మీ నుండి వచ్చారు కదా. మీరంతా చిన్న జంతువులు, నేను అన్ని జంతువుల్లో పెద్ద జంతువుని. మనుషులు వాళ్ళ చేతులు ఆడినట్టు నేను నా తొండాన్ని ఆడుతాను. అడవిలో పెద్ద పెద్ద చెట్లు కూడా పడగొట్టేస్తాను. అనుకుంటే నిమిషాల్లో చాలా విధ్వంసం చేయగలను, చాలా ఓపికగా ఉండగలను. నాయకుడికి ఏనుగు తల పెట్టారు. అవును నక్క బావ, నాకు చాలా బలం కూడా ఉంది. నీ బలం నాకు తెలుసులా, అంతా ఒడ్డు మీద కదా. నీటిలో చాలా బలవంతుంది. నా పట్టు ఏనుగు తప్పించుకోలేదు. ఎంతటి బలమైన వాడైనా నా ముందు సరిపోడు. నీటిలో ఎంతసేపైనా ఊపిరి బిగపట్టి ఉండగలను. పోతన భాగవతంలో గజేంద్ర మోక్షం కథ ఉంది. మీరందరూ పక్కకు వెళ్ళి ఆడుకోండి. నా పట్టు బలూకం పట్టు అంటారు. చాలా బలంగా ఉంటుంది. మంచి కొండల ప్రాంతాలలో తెల్లగా అంటాను, వేరే ప్రదేశంలో నల్లగా అంటాను. నాకు తేనె అంటే చాలా ఇష్టం. తేనె కోసం చెట్టు అంటాను, కానీ దిగడం రాదు. డామని పట్టాను. మీ తాత శ్రీరాముని సైన్యంలో ఉండేవారు. మహారాజా మన గొప్పతనం గురించి చాలా బాగా చెప్పిన నక్క బావని మన అరణ్యానికి మంత్రి చేయండి. నేను అదే అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఈ నక్క బావని మంత్రిగా చేస్తున్నాను. ఈ పిచ్చి రాజు, మిగిలిన జంతువులు నా పుట్టులు పడిపోయాయి. మీరు నన్ను జిత్తులమారి అంటారు, తెలివితేటలు అంటారు. నన్ను చూసి నేర్చుకోండి. ధన్యవాదాలు. ఈరోజు రాజుగారి సభ అయిపోయింది. తర్వాత నాటకంలో చూడండి. నా పేరు రోహన్. నేను నక్క పాత్ర చేశాను. నమస్కారం, నా పేరు శ్రీతాన్. ముసలి పాత్ర చేశాను. నా పేరు ఈశ్వర్, నేను కోతి పాత్ర చేశాను. నమస్కారం, నా పేరు ధన్య, నేను కుందేలు పాత్ర చేశాను. నమస్కారం, నా పేరు మయూక, నేను జింక పాత్ర చేశాను. నమస్కారం, నా పేరు సాకిబ్, నేను సింహం పాత్ర చేశాను. నా పేరు అనీష్, నేను పులి పాత్ర చేస్తాను. నా పేరు జోవిత, నేను కుక్క పాత్ర చేసినాను. నా పేరు మాధవ్, నేను ఏనుగు పాత్ర చేశాను. నమస్కారం, నా పేరు శౌర్య, నేను ఎలుగబంటి పాత్ర చేశాను. నమస్కారం,